నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ ఏపీలోని ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డులో 22A చిక్కుకున్న కొన్ని రకాల భూములకు విముక్తి కల్పించింది ప్రభుత్వం. 5 రకాల భూములను 22A నుంచి తొలగిస్తూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 22A జాబితా నుండి పూర్తిగా ప్రైవేట్ భూములను తొలగించనున్నారు. ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని మంత్రి స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీలో 22A చిక్కుకున్న కొన్ని రకాల భూములకు విముక్తి కల్పించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఇటు 2026 నూతన సంవత్సరం సందర్భంగా అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. ఏదైతే 22A భూములకు సంబంధించి సైనిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో మాజీ సిబ్బంది కావచ్చు, వాటికి ప్రైవేటు భూముల్లో నుంచి 22A అయితే తొలగించడంతో పాటు కొన్ని సమస్యలు అయితే కనుక గతంలో వచ్చినటువంటి నేపథ్యం, అదేవిధంగా దానికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు అయితే సైనిక సిబ్బంది నుంచి అయితే కనుక రావడంతో ఇక దీనికి సంబంధించి ప్రైవేటు భూములను అయితే కనుక 22A నుంచి తీసివేయడంతో కొంతమేర అయితే కనుక ఓటర్ లభించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. గతంలో ఏదైతే ఈ 22A భూములకి సంబంధించి అనేక విధాలుగా కూడా మాజీ సైనికులు అయితే కనుక పెద్ద ఎత్తున ఫిర్యాదులు వారి యొక్క భూములు కావచ్చు, భూములు కేటాయించినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఎటువంటి భూములు లేకపోవడం అవన్నీ కూడా 22A ఉన్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి కొంత గందరగోళానికి ఏర్పడడంతో పాటు అనేక ఫిర్యాదులు గ్రీవెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సభలు నిర్వహించినటువంటి నేపథ్యంలోనే ఎక్కువగా ఇటు సైనిక సిబ్బంది నుంచి కూడా ఎక్కువ మాజీ సైనికుల నుంచి కూడా ఈ 22A భూములకు సంబంధించినటువంటి అంశాలను అయితే కనుక తీసుకురావడంతో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం 2026 జనవరిని అయితే కనుక ఒక నిర్ణయాన్ని తీసుకురావడం జరిగింది. ప్రైవేటు భూములను అయితే కనుక 22A నుంచి తొలగిస్తే మాత్రం ఇంకా వారికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తొలగించినటువంటి నేపథ్యం ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లోనే దీనిపై కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే కనుక దీనిపై కూడా ఇటు శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ఇటు మీడియా ముఖంగా అయితే తెలియజేయడం జరిగింది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.